మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కాలేజీ రోడ్డులో ఉన్న వివేకానంద విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తితో ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం దేశంలో యువతని అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తోందని తెలిపారు. స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని స్వామి వివేకానంద గారి విగ్రహానికి పూలమాలలేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు జాతీయ యువత దినోత్సవం. దీన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. లక్షపేట పట్టణంలో కబడ్డీ పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒకటి, యువతకు అవకాశాలు కల్పించాలి, యువతను ముందుకు తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి యువతకు అన్ని రంగాల్లో ప్రోత్సహించడం జరుగుతుంది. మొన్న కూడా మనం చూసుకుంటే మా పార్టీ కూడా యువకులకు అవకాశాలు కల్పించాలని మండల అధ్యక్షులు ఇవన్నీ కూడా 45 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఇవ్వాలని కూడా, అంటే భారతీయ జనతా పార్టీ స్వామి వివేకానంద గారి యొక్క ఆశయాలను నిజంగా అమలు చేసి వారి కన్న కలలను నెరవేర్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా స్వామి వివేకానంద గారు ఏదైతే మానవ సేవ, మాధవ సేవ, సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఇస్ సర్వీస్ టు గాడ్, దీన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశమంతటా కూడా సేవా కార్యక్రమాలు ఎక్కడా కూడా, అంటే మనం ఒక కరోనా అప్పుడే కాదు, బట్టప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలలో ఇలా కార్యకర్తలు ముందున్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో కూడా ఇంకెక్కువ సేవా కార్యక్రమాలను, అదేవిధంగా యువతను అన్ని రంగాల్లో, రాజకీయంతో పాటు అన్ని రంగాల్లో యువతను ప్రోత్సహించడానికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున పనిచేస్తాము. అందరికి కూడా, మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా జాతీయ యువత దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా అందరికీ, మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మంచిర్యాలలో గల వివేకానంద విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. మంచిర్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో వివేకానంద గారు 1863వ సంవత్సరంలో కోల్కతా నగరంలో జన్మించడం జరిగింది. వారి గురుగారు రామకృష్ణ పరహంస గారు, వారు యువకులకు పరిగెత్తు, గమ్యం చేరేంత వరకు చెప్పేసి వారు ఆనాడు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా భారతదేశ ఆస్తి యువకులే, భారతదేశ యువ నాయకత్వం, ఇలా భారతదేశంలో ఉన్నటువంటి యువకులు దేశం కోసం పోరాడాలని చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద గారు. అదేవిధంగా ఆనాడు అంతర్జాతీయ చికాగో సమావేశంలో భారతదేశం తరఫున హాజరై ప్రపంచంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ దేశాల ప్రజలను ఇలా వాళ్ళు మైమరిపించే, ఆశ్చర్యపడే విధంగా వారు మాట్లాడడం జరిగింది. వివేకానంద గారు పెళ్లి చేసుకోకుండా నా దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ జీవన విధానం ఏంది తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళు దేశ పర్యటన కూడా చేయడం జరిగింది. వారి సందేశం ఏంటంటే, యువకులు ఏనాడైతే మత్తు బానిసలకు కాకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉన్నట్టయితే ప్రపంచ దేశంలో భారతదేశం అగ్రగామిగా, ప్రపంచం మన భారతదేశం పటంలో నిలుస్తుందని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది ఆనాడు. కాబట్టి వారి మన జయంతి సందర్భంగా మేము యువకులకు ఒకటే చెప్పదలుచుకున్నాం, దయచేసి అందరూ మంచి ప్రవర్తనతో మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి వారు కోరుకునేవారు. ఈ రోజు యువకులు కూడా స్వామి వివేకానంద గారిని స్ఫూర్తి తీసుకొని వారి ఆశయాలకు అనుగుణంగా అందరూ జీవించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.